కాకినాడ జిల్లాలో కరోనా కేసులు క్రమేపీ పెరగడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇటీవల గొల్లప్రోలుకు చెందిన ఓ బాలిక కోవిడ్ బారిన పడి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కరోనా టెస్టులు నిర్వహించగా వారందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టెస్టులకు సంబంధించి కిట్లు, మందులు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. కోవిడ్ లక్షణాలు ఉంటే ఎలాంటి భయాందోళనకు గురికావద్దని స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కోవిడ్ టెస్టు నిర్వహించుకోవాలంటున్న కాకినాడ జిల్లా వైద్యాధికారి అనితతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. రావడంతో ఇప్పటికి 2 కేసులు నమోదవడంతో జిల్లా వ్యాప్తంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అమ్మాయి గురించి మనకి రికార్డ్ అవటం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఆ అమ్మాయికి ఉన్న క్రానిక్ ఇల్నెస్ గురించి ఆ అమ్మాయి సిఎంసి రాయవెల్లూరులో వైద్యం చేసుకుంటుంది. దాంట్లో అక్కడ ఆ అమ్మాయికి చేసిన ట్రీట్మెంట్లో అంటే చాలా సివియర్గా హెచ్పి 2 గ్రామ్స్కి వెళ్ళిపోయింది. హెచ్పి <6 grams అంటేనే హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. అలాంటిది 2 grams తోటి ఆ పాపకి దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ రావటం వల్ల వాటికి ట్రీట్మెంట్ జరుగుతుండగా ఆ అమ్మాయి చనిపోవటం జరిగింది. కానీ కరోనా వలన కాదు అనేది అందరూ నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు మనం కరోనా గురించి తీసుకోవాల్సిన మన ప్రిపరేటరీ యాక్టివిటీ కింద మనము కోవిడ్ టెస్టింగ్లు రెడీ పెట్టాం, మాస్కులు, శానిటైజర్స్ రెడీ పెట్టాం. పడకలతో 30 పడకల్లో జీజీహెచ్, 10 పడకలతో మన ఏరియా హాస్పిటల్ తుని మరియు సిహెచ్సిలో ఒక్కొక్క దాంట్లో 5 బెడ్స్ తోటి మనం ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటం జరిగింది. మనం ఎప్పుడు ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంతో ఉన్నాము. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మేడం, వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఒక సీనియర్ డాక్టర్గా ఏం చెప్తున్నారు? ప్రజలకు ఎటువంటి సందేశం? యాక్చువల్గా మనము కోవిడ్ సెకండ్ వేవ్లో మనం ఏమైతే జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు ఈ థర్డ్ వేవ్ అయితే, ఫోర్త్, మరి తర్వాత ఇప్పుడు వచ్చిన కేసులు అయితేనే అన్నీ మైల్డ్గా ఉన్నాయి. దేవుడి దయ వల్ల అవన్నీ మైల్డ్గా ఉన్నాయి కాబట్టి వాటిలో అంతా ఒక దగ్గు, ఒక రొంప, ఒక జలుబు కింద థర్డ్ వేవ్ వెళ్ళిపోవటం మనం చూసాం. బట్ మనం సెకండ్ వేవ్లో కొన్ని జాగ్రత్తలు నేర్చుకున్నాం మన అందరం కూడా. ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా చెయ్యి అడ్డం పెట్టుకోవటం, హ్యాండ్ షేక్ మానేయటం, తర్వాత శానిటైజర్ వాడటం, ఇలాంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలని, ఫిజికల్ డిస్టెన్స్ ముఖ్యంగా మాస్క్ ధరించటం, ఒకరికొకరు కొంచెం దూరంగా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం. ఏదైనా అనుమానం వచ్చినట్లయితే దగ్గు, రొంప, జ్వరం ఉండి నాకు అనుమానంగా ఉంది, నాకు భయంగా ఉంది అంటే ఎవరిని సంప్రదించకుండా దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఖచ్చితంగా మీరు సంప్రదిస్తే అక్కడ మీకు అనుమానాలు నివృత్తి చేయడానికి తగిన రక్త పరీక్షలు చేసి మీ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. దానికి తగిన మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మేడం, జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అప్పుడు సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో వచ్చినంత సివియర్గా ఏమైనా ఉండే అవకాశం ఉందా? మామూలుగా థర్డ్ వేవ్లో నార్మల్గా వెళ్ళే అవకాశం ఉందంట? ప్రస్తుతానికి మైల్డ్ వేరియంట్గానే మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ మైల్డ్ వేవ్ కిందనే వెళ్తుందని మేము అనుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. దాంతోపాటు కూడా ప్రాథమిక వైద్య కేంద్రాలతో పాటు కూడా జిల్లా మెయిన్ జీహెచ్లో కూడా పడకలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే కరోనా అనుమానంగా ఏమైనా అనిపిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి వెళ్తే ఉచితంగా టెస్టులు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందక్కర్లేదు, ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నదని చెప్పి జిల్లా వైద్య శాఖ అధికారి చెప్తున్నారు. ఇదే కరోనాపై కాకినాడ జిల్లా నుంచి తాజా అప్డేట్. వీడియో బాబ్జీతో దుర్గారావు, HMTV, కాకినాడ నుంచి.